అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ రోజు ఉదయం రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం వాయిదా వేశారు. దీంతో 4వ రాకెట్ ప్రయోగం వాయిదా పడ్డట్టయింది. చెన్నైకి చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అయిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ రాకెట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. సొంత లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహం ప్రవేశపెట్టాలనుకుంది. ఇందులో భాగంగా 8 గంటల కౌంటౌన్ తర్వాత ఈ రోజు ఉదయం 5:48 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిలిపేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ నరేష్, అసలు ఈ రాకెట్ లక్ష్యం ఏంటి, ఎందుకు వాయిదా పడింది, సాంకేతిక సమస్య సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ శాస్త్రవేత్తలు? సతీష్, మొత్తానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ జరగాల్సినటువంటి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ ప్రయోగం వాయిదా పడినట్లుగా ఇప్పటికే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి కూడా శ్రీకారం చుట్టిన ఇస్రో భారత ప్రభుత్వం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ మొట్టమొదటిగా ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ ప్రయోగం ద్వారా ఈ యొక్క రాకెట్ ప్రయోగం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ తెల్లవారుజామున 5:30 నుంచి కూడా ఉదయం 7:30 మధ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఈ రాకెట్ లో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూడా ఈ అగ్నికల్ రాకెట్ ని ప్రధానంగా దీన్ని ఆపివేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం ఒకసారి అగ్నికల్ రాకెట్ ని రూపొందించిన అగ్నికల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ షార్లోని సముద్ర తీరానికి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ప్రయోగించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించడంలో $multi-million మార్కెట్ కు ఒక అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి భారత్ తో చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఈ యొక్క ఏదైతే అగ్ని మాప్ సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం సాంకేతిక ఏదైతే లోపం వల్ల ఈ యొక్క రాకెట్ ప్రయోగాన్ని ఆపివేయడంతో మళ్ళా ఈ యొక్క ప్రయోగం ఎప్పుడు చేస్తామని దాని మీద కీలక ప్రకటన అయితే జారీ చేస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలియజేయడం జరిగింది. కౌంటౌన్ చివరి దశలో వాయిదా నిర్ణయం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 3 సార్లు ప్రయోగం ఇది వాయిదా పడుతూ వచ్చింది. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన అగ్నికల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్ట్ సంస్థ వాయిదాకి గల కారణాలు ఇప్పటికీ తమ వెబ్సైట్ లో కూడా వెల్లడించడం జరిగింది. త్వరలో మళ్ళీ ఈ ప్రయోగం చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఏదేమైనా కూడా ప్రైవేట్ సంబంధించినటువంటి రాకెట్ అగ్నికల్ ప్రయోగం ద్వారా అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతున్నాయని చెప్పి ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి వైపు ఇస్రో సోమనాథ్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ఏదేమైనా భారత అంతరిక్ష ప్రయోగ సంస్థలో అనేక రాకెట్ ప్రయోగాల ద్వారా సక్సెస్ రేట్ అందుకుంటున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైవేట్ రంగంలో కూడా రాణించి అత్యధికంగా కూడా ఇటు వివిధ దేశాల నుంచి ఇటు రాకెట్ ప్రయోగాన్ని మన దేశం ద్వారా ప్రయోగించినటువంటి పరిస్థితుల్లో భారత కీర్తి పథకాన్ని నలుదిశలుగా వ్యాప్తి చెందించేటువంటి పరిస్థితి ఇస్రో శాస్త్రవేత్తలు ముందడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. సతీష్.